ఇప్పుడు చూడిగా కాదండి, ఇప్పుడు మీరు క్రైస్తవాన్ని నమ్మబట్టి ఆ పిచ్చిగా మీ నాన్న నమ్మబట్టి 3 ఎకరాలు పోయింది, అవునా? సార్ 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 ఇంకోటి ఏంటంటే ఉన్న విషయం చెప్తున్నా మీకు. ఆ 3 ఎకరాలు తీసుకొని ఇప్పుడు ఇటు వరంగల్ సైడ్ డెవలప్మెంట్ అయిన పరిస్థితిలో ఆ 3 ఎకరాలను తిరిగి ఇవ్వమనంటే మీరు అప్పుడు ఎంత చెల్లించినో దానికి డబల్ చెల్లించితేనే మీకు ఇవ్వబడుతుంది. లేదంటే దేవునికి వదిలిపెట్టింది మీరు మళ్ళీ తీసుకుంటే మీరు శాపగ్రస్తులు అయి చనిపోతారు. ఏం పర్లేదు, షాపు లేదు, నా బొచ్చు లేదు, దేవుడు లేదు, నా బొంగు లేదు, కానీ అదంతా వేస్ట్ మేము మాటలు. మేము అట్లాగా సార్, మేము అట్లాంటివి కూడా మాట్లాడి మేము తిరగబడితే మా మీద దాడి చేయించింది సార్. ఓ పని చేయండి సార్, ఇవన్నీ కాదు, మీరు ఏం చేయాలంటే పోలీస్ కంప్లైంట్ చేయండి. 3 ఎకరాలు మమ్మల్ని క్రైస్తవం అనే మతం మత్తులో దింపి మా నాన్న ఆయన అమాయకుని చేసి వీళ్ళు ఆయన ఏదో తాగిచ్చి ఏదో సంతకం పెట్టుకున్నారండి, ఇది చెల్లదు, మా ఆస్తి మాకు కావాలని చెప్పి కనీసం ఇప్పుడు ఉన్నటువంటి రేటు కనీసం 50-60 లక్షలు ఉంటది ఎకరం. 3 ఎకరాలు కనీసం 1.5 ఉంటాయి. లేదు సార్, 1.5 ఉంటుంది సార్. ఎకరం 1.5. ఏమండి మరి మీరు ఇంత అమాయకులు అర్థం కావట్లా. నేను ఇంతకాలం చెప్తా ఉంటా, యేసుని నమ్ముకో ఉన్నది అమ్ముకో అని చెప్పి నేను చెప్తా ఉంటా. యేసుని నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవటమే, నాశనం అవడం తప్ప బాగుపడటం ఏముండదు సార్. అయితే నేను అందుకే సార్, నేను మావానికి ఇప్పుడు నేను హిందువును అయితే నేను చెప్తా అంటే నాతో డిబేట్ చేస్తేనే నేను అన్నకు ఫోన్ కలిపాను అట్లా అన్నట్టు. అయితే ఒక్కటి నేను ఏంటంటే నేను ఏ దేవుని అంటే యాక్చువల్ గా నేను సైంటిఫిక్ గా పోయేటోని. అంటే నేను ఎట్లా పోతా అంటే నేను దేవుడు అనేది ఎక్కువ నమ్మా. ఒకరు నమ్మినా కూడా ఒక్కటి దేవుడిని నమ్ముతా. ఆ దేవుడు ఎవరంటే సృష్టికర్త, అంతే. సరే నేను చెప్పేది సార్, మీరు ఏ దేవుడిని నమ్మకండి, మీ కష్టాన్ని మీరు తినండి, ఏ దేవుడు మీకు వద్దు. మీరు ముందు ఏం చేస్తారంటే ఆ 3 ఎకరాలు మీ పేరును ఎలా తెచ్చుకోవాలో దాన్ని మీరు కావాలంటే హిందూ సంఘాల యొక్క వాళ్ళ సహాయం తీసుకోండి, లేదంటే పెద్దలతో మాట్లాడండి. మీ 3 ఎకరాలు మీరు తీసుకోండి. మీ 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 ఆస్తి పాస్టర్లు కొడుకులు మనవళ్ళు మునిమనవాళ్ళు వాళ్ళు అనుభవిస్తారు. ఈ కలవరి సతీష్ గాడు అలాగే ఎదిగాడు, ఇప్పుడు 1000 ఎకరాల్లో. బెల్లంపల్లి ప్రవీణ్ గాడు అలాగే కోట్లలో ఉన్నాడు. ఇంకొకడు పేరు దేవుని పేరు చెప్పి చాలా లాగుతాడు. వాడొకడు ఇంకొకడు ఉన్నాడు, వీడు జాన్ పాల్ గాడు అని ఒకడు ఉన్నాడు, జాన్ బాబు ఉన్నాడు. జాన్ బాబు అనేవాడు 2 రాష్ట్రాలకు పాస్టర్ల ప్రెసిడెంట్ అంట. అంటే వీళ్ళేం చేస్తారు, 2 రాష్ట్రాల గజ దొంగల ముఠానికి ప్రెసిడెంట్ ఆడు. పాస్టర్ అంటే మీనింగ్ ఏంటంటే గజ దొంగ, పట్టపగలు దొంగ అన్నమాట వీళ్ళు. ఇప్పుడు మీరు ఒక్కరే 3 ఎకరాలు ఇచ్చారు, అలాగా పిచ్చిగా నమ్మి ఎకరాలు రాసిచ్చే వాళ్ళు, లక్షలు దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా. ఇంకోటి సార్, అది ఆ 3 ఎకరాలకు కూడా రూపాయి తీసుకోకుండా ఇచ్చింది సార్. అప్పుడు అది 2001 అనుకుంటా ఆ టైంలో ఇచ్చిండు. ఇప్పుడు 2024లో ఇప్పుడు దగ్గర 2.5 కోట్లు 1.5 వలుకుతాం సార్ ఇప్పుడు అమౌంట్ రేటు. అవునండి. ఇప్పుడు మీరు ఆ సంతకం ఎవరు పెట్టారు అప్పుడు? మన మామ అవుతాడు, మా నాన్ననే. మీ నాన్న మీ అమ్మగారు సంతకం ఉందా? మా అమ్మ సంతకం అంటే వేరే కాగితాల మామూలు నోటరీ ఉంటుంది కదా, అంటే మెయిన్ రిజిస్టర్ పెట్టలే కానీ మామూలు దాని మీద పెట్టింది నోటరీ. సరే, ఓ పని చేయండి, అది కేసు ఫైల్ చేయండి. ఓకే, ఖచ్చితంగా కేసు ఫైల్ చేసి మీ 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 3 ఎకరాలు మీరు తీసుకోండి. మీరు ఏ దేవుణ్ణి నమ్మినా మాకేం ఇబ్బంది లేదండి. మీరు హిందుత్వంలోకి వస్తే మాకు ఇచ్చే కోట్లు ఏం అవసరం లేదు, మాకు డబ్బేం అవసరం లేదు, మీరు బాగుంటమే. నేను ఎక్కువగా దళితుల్ని ఎక్కువ వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ కష్టాన్ని దిగబొంగుతున్నారు. ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ కాదు సార్. ఇది వాస్తవం, ఇది రైట్. ఇది దళితులని ఉన్నోళ్ళని అంటే దేవుని పేరు చెప్పుకొని చాలా లాగేటోళ్ళు ఉన్నారు చాలా మంది. అసలు దేవుడు అడిగిండో లేదా కానీ వీళ్ళైతే లాగుతాండ్రు. లేదండి, దేవుడు ఏంటంటే యెహోవా ఏం చేస్తాడంటే పాత నిబంధనలు ఉంటది, కొంతమంది దోచుకొని వస్తారు. యెహోవా చెప్తాడు, ఆ దేశం మీద పడి అక్కడ బంగారము వెండి డబ్బు నగలు అన్ని దోచుకొచ్చేసాను అంటారు. అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల్ని పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపండి, పురుష సంయోగం ఎరగిన స్త్రీని మీ నిమిత్తం అట్టి పెట్టుకోండి అంటాడు. చిన్నపిల్లలు కూడా చంప అంటాడు. అలాగే ఈయన చెప్పాడని, యెహోవా చెప్పాడని, నేను చెప్పేది వినండి, యెహోవా చెప్పాడని వీళ్ళు ఒక ముఠ వెళ్ళి అక్కడ అందరిని చంపేస్తారు, పిల్లల్ని కూడా చంపేస్తారు. చంపేసి అక్కడ ఉన్న బంగారం అన్ని తీసుకొస్తారు, కన్ని పిల్లలను కూడా తెస్తాడు. అయితే
ఒక ముఠ ఏం అది ఎట్లా చేస్తంటే కొంత జరిగేది తినని దాచుకుంటది. అంతానే కదా. ఒక ముఠ కొంత దాచుకుంటది. ఏంది ఎందుకులే యెహోవాకు వాట ఇవ్వాలని. అది ఏం చేస్తాడు ఆ, యెహోవా, నువ్వు దోచుకొచ్చిన దాంట్లో నాకు వాట ఇవ్వలేదు కాబట్టి నిన్ను రాళ్లతో చంపిస్తానని చెప్పేసి ఆ రాళ్లతో కూడా చంపించేస్తాడు యెహోవా. ఇప్పుడు దేవుడు ఉమ్, అనేవాడు దోచుకొచ్చిన డబ్బులు వాట అడగడం ఏంటండి? నిజంగా దేవుడు అనేవాడు దోచుకొచ్చిన డబ్బులు వాడికి ఎందుకు వాట? దేవుడు అనేవాడికి డబ్బు ఎందుకు? వాడే సృష్టించినప్పుడు వాడికి ఏం కావాలి? కాబట్టి ఏంటంటే ఇక్కడ దేవుడు అనేది ఎవడో ఒకడు వాడుకున్నాడండి. మోషే అనేవాడు వాడుకున్నాడు దేవుడు అనే పేరు, యెహోవా అనే పేరు. వాడు చేసినటువంటి అరాచకాలు ఇవన్నీ. దేవుడి పేరు చెప్పగానే జనాలు భయపడతారని వాడుకున్నారు. ఆ అప్పుడు మోషే అది అది వాడుకున్నాడు యెహోవా అని, ఇప్పుడు యేసుని పాస్టర్లు వాడుకున్నారు, అంతే తేడా. అదే, ఇప్పుడు పాస్టర్లు వాడుకొని అన్ని ధనము భూములు అన్ని దోచుకుంటాను. ఇప్పుడు యేసుని నమ్మడం వల్ల మీకు దాదాపుగా నాకు తెలిసి 5 కోట్ల నష్టం. యేసుని నమ్ముకో ఉన్నది అమ్ముకో కార్యక్రమం కింద మీరు యేసుని నమ్ముకోవటం వల్ల 5 కోట్లు. అదే 5 కోట్లు ఇప్పుడు నీకు ఆస్తుంటే నువ్వు ఎంత హ్యాపీగా బతుకుతావు? అవునవును. ఇప్పుడు మరి అది మా నాన్న తినక ఐస్ అయిపోయాడు. దేవుని మాటలు చెప్పేసరికి ఐస్ అయిపోయి అందులో కదా సార్ రాజకీయ ఈ దేవుని ఆ, మాటలు ఏమి లేవు సార్. 100లో కనీసం 95% దరిద్రాలే ఉన్నాయి సార్. ఒక 5% ఆ, అక్కడక్కడక్కడ ఏవో ఉన్నాయి సార్. నాకు తెలుసు, నేను పాస్టర్ని. అయితే ఉమ్, మీరు యేసు కూడా త్యాగమూర్తి అంటారు. యేసు ఏం త్యాగం చేయలేదండి. యేసు ఏం ఉమ్, చేస్తాడంటే యేసుకి బాప్టిజం ఇస్తాడు యోహాను. అవును ఇస్తాడు. అవును. యోహాన్ని తలనెక్కేస్తే యేసు పారిపోతాడు పడవెక్కి. ఆ, ఇప్పుడు నీకు నేను సాయం చేశాను అనుకోండి, ఆ, నువ్వు ఇబ్బందుల్లో ఉండవు, నీకు 1 లక్ష రూపాయలు నేను సాయం చేశా, బాగా ఆ, కుర్రూపాయలు లేనప్పుడు నన్ను ఆ, పోలీసులు పట్టకపోయి ఏదో కేసులు ఇరికించారు. ఉమ్, కనీసం వచ్చి నువ్వు పలకరిస్తావు కదా, నువ్వేం చేయలేకపోయినా. అవునవును. అవును పలకరిస్తా బరాబర్. సాయం మరి చేసిన వాటిని పలకరి అది కరెక్ట్ చేయడం అట్లా. ఆ వాడిని అవును. కొట్టుకున్నారా, నాకేం సంబంధం అని నువ్వు పారిపోతావా? పారిపోవు కదా. అస్సలు పారిపోను. కాబట్టి నీకున్న జ్ఞానం యేసుకు లేదండి. యేసు పారిపోతాడు ఆడి నుంచి. యేసు ఈతలో కూడా పారిపోవచ్చా? పారిపోయాడండి. మీకు తెలీదు బైబిల్, అందుకే మీరు ఆ పిచ్చిలోంచి బయటికి రండి. ఇంకొకటి యేసు అంటాడు, నా పాలని ఇష్టం లేని ఈ చిన్నవాడిలో ఎవడు అభ్యంతరపరుస్తాడో వాడికి పెద్ద తిరుగురాయి కట్టి సముద్రంలో పడవేయట వానికి మేలు అంటాడు. అంటే నా పాలన ఇష్టం లేని సముద్రంలో పడే చంపేయమంటాడు. ఇంకొకటి, ఉమ్, నన్ను ఇష్టపడిన వాడు ఎవడో వాడిని నా సమక్షంలో తీసుకొచ్చి కత్తి వేటున హతము చేయండి అంటాడు యేసు. ఆ, కాబట్టి ఏంటంటే యేసు మంచి క్యారెక్టర్ ఏం కాదు, అక్కడక్కడ కొన్ని మంచి పనులు చేస్తాడు అంతే, అక్కడక్కడ. అది ఉమ్, అది కూడా యేసు పుట్టి పెరిగి 33 సంవత్సరాల 6 నెలలు చచ్చిపోయాడు ఆయన. అవును 30 years తర్వాత సిలగే చంపేస్తారు ఆయన అక్కడ ఆ యూదరాజుని. ఇంకొకటి, ఉమ్, యేసు పేరటటువంటి ప్రవచనం కూడా నెరవేరలేదండి. యేసు పేరట ఒక ప్రవచనం ఉంది, యూదా వంశమున నీతి చిగురుడు పుట్టింతును, ఆయన రాజగును, రాజై 2 జనాంగమును ఏకం చేయను, దీర్ఘకాలము ఉమ్, రాజ్యము పాలించును, ఆ ఉమ్, రాజ్యము శాంతించును అని యేసు పేరట ఉంటుంది. ఉమ్, ఏది? యూదా వంశమున. అంటే యూదా ఆ, వంశం అంటే ఇప్పుడు మీరున్నారు సార్, మీ పేరేంటండి? రాకేష్ ఆ రాకేష్ రాకేష్ వంశమున నీతి చిగురు పుట్టించును అంటే నీకన్నా పుట్టాలి, నీ కొడుకు పుట్టాలి, అంటే నీ మనవడు పుట్టాలి. అవునా? అవును సీరియస్ అవును వంశానికి రావాలి మొత్తం. ఇప్పుడు మధ్యలో పరిశుద్ధాత్ముడు వచ్చి కడుపు చేసాడు అనుకో, మీ వంశం ఎట్ట వస్తుంది? అయితే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఎక్కడ మన మేరీతో జరుగుతుంది కదా. కాబట్టి ఏంటంటే ఈ ప్రవచనానికి మేరీకి పరిశుద్ధాత్ముడు వచ్చి కడుపు చేయడానికి ఏమీ సంబంధం లేదండి. అయినా కూడా మన జోసెఫ్ కి మన దేవదూత పోయి చెప్తాడు కదా. అవన్నీ అబద్ధం మాటలండి, ఇవన్నీ చాలా అబద్ధాలు ఉన్నాయి. ఆడదాకెందుకు సార్, లోతు కూతురుతో సెక్స్ చేస్తాడు ఉమ్, బాగా తాగి. ఏం రాసి పెట్టాడు? ఆ, లోతు నీతిమంతుడు, అతనికి ఏం తెలియదు అని చెప్పి రాశారు. ఇప్పుడు నువ్వు ఉమ్, ఫుల్లుగా తాగావన్నా, ఒక ఫుల్ తాగి అమ్మాయి నీతో సెక్స్ చేస్తుంది, ఉమ్, నీకు తెలియకుండా సెక్స్ చేస్తుందా? చేయదు అట్లా. ఇది అబద్ధం కదా.
ఇలా కొన్ని అబద్ధాలు, కొన్ని కాదు కొన్ని లక్షల అబద్ధాలు బైబిల్లో ఉన్నాయి. అది ఇప్పుడు మీరు పాస్టర్ కదా? నేను పాస్టర్ అండి, నా పేరు పరలోకం, పాస్టర్ పరలోకం. పరలోకం ఆ, అంటే ఇప్పుడు మీరు బైబిల్ పరంగా మొత్తం చదవండి, మీరు మొత్తం చదివింది కదా బైబిల్? మరి నేను చదవకపోతే ఇన్నెందుకు చెప్తానండి మీకు? ఓకే, మీకున్న ఒపీనియన్ ఏంటిది బైబిల్ మీద? బైబిల్ నాకు నా ఉద్దేశం అది. బైబిల్ అనేది నేను ముందే చెప్పాను మీకు, బైబిల్ అనేది మనుషుల్ని బానిసలుగా చేసుకునే యొక్క ఒక సాధనం. సాధన, ఓకే. అంటే మన జనాలని నమ్మడానికి, ఆ, జనాల్ని ఓకే, నమ్మించి, జనాల్ని మాయమాటలతో నమ్మించి, నీకు పరలోకం అనేది ఒకటి ఉంది, సీటు బెత్తు, నీకు పరలోకం పోవాలంటే నువ్వు నాకు ఆస్తి ఇవ్వాలి, నీ 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 సంపాదనలో సగభాగం ఇవ్వాలి, నీ ఆస్తి కావాలి. ఇంకొకటి, కొంతమంది అమ్మాయిలు అందంగా ఉంటారు, వాళ్ళ భర్త బయటికి పోతే ఈడేం చేస్తాడు, అర్ధరాత్రి ప్రార్థన పెడతాడు, అవునవును, గుడారాల్లో గుసగుస. వాడు పోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నాకు మీ తరపున ఆ? మీరు బైబిల్ మీద మీరు ఎంతవరకు నమ్మచ్చు అని చెప్పమంటారు? అసలు బైబిల్ నమ్మితే ఉన్నది అమ్మకూడదు తప్ప ఏమి లేదు సార్. బైబిల్ అంతా బూతు. బైబిల్ అనేది మనుషుల్ని బానిసలుగా చేసి వాడుకునేటువంటి ఒక సాధనం. బైబిల్ నమ్మితే అర్థమైపోయింది కదా ఏమండి, అంటే మీరు పాస్టర్ కదా, మీరు అట్లా చెప్తాను కదా అని నేను అంటున్నా. ఏమండి, ఇప్పుడు తెలియనప్పుడు ఏమైనా చేస్తామండి. ఇప్పుడు చిన్నప్పుడు 3 ఏళ్ళప్పుడు 2 ఏళ్ళప్పుడు ఏం చేస్తాం, ఒక సంవత్సరం అయినప్పుడు మనం ఏం చేస్తాం, దొడ్డికి వెళ్తాం, వెళ్ళి అట్ట గెలికి నోట్లో పెట్టుకుంటాం, అవునా? తినప్పుడు మనం పెడతాం కదా, తెలియదు మనకి అది. అదే ఒక 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, దొడ్లోకి వెళ్ళి మమ్మీ జీ కూర్చున్నా అంటే వెళ్ళి కడుగుద్దమ్మ. ఇప్పుడు మీరు హిందూ మతానికి వచ్చేసిందా? హిందూ మతంలోకి వచ్చాను, చర్చి మూసేసాను. చాలా మంది పాస్టర్లతో నేను డిబేట్లు చేశాను, పాస్టర్లు పాయింట్లు దడుపుకొని పారిపోయారు. నీకు వీకేఆర్ అంతే, వాడు ప్రవీణ్ పగడాల్ గాడు అంతే, ఆడు పోతే విజయ్ ప్రసాద్ రెడ్డి గాడు అంతే, ప్రసన్న బాబు గాడు ఆడున్నాడు, ప్రసన్న బాబు గాడు ఉన్నాడు తెలుసా నీకు? వాడికి యూనివర్సిటీ ఉంది, వాడు చాలా మంది అమ్మాయిలతో సెక్స్ లో పాల్గొన్నాడు, యూనివర్సిటీ పెట్టి, బైబిల్ యూనివర్సిటీ. తెలుసా నీకు? ఐడియా లేదా నాకు. అవునండి, వాళ్ళ నాన్న కర్ణపురం ఐడియా ఉంది, కర్ణపురం పౌసాం రాజ్. ఇప్పుడు నీకు ఎవడైనా కానీ ఒక పాస్టర్ ఉంటే వాడికి వెళ్ళి ఫోన్ చేయి, నా నెంబర్కి, లేదంటే నీ నెంబర్ నాకు ఇవ్వు, నేను ఫీడ్ చేసుకుంటాను, నిన్ను ఫాలోఅప్ చేస్తాను. నీలాగా ఎవడు కూడా మోసపోకుండా మనం చేద్దాం. మనం సమాజాన్ని బాగు చేయాలి. మనది మూల ధర్మం, సనాతన ధర్మం. ఇప్పుడు ఈ సనాతన ధర్మంలో కూడా నిన్ను నమ్మించి నీ ఆస్తి తీసుకోవడం, నీ దశమ భాగం తీసుకున్నా అనుకో, ఇది కూడా నమ్మవాకు నువ్వు. అసలు దేవుడు అది రైట్, అది దేవుడు ఎప్పుడు కూడా మనకి దేవుడు ఎప్పుడు కూడా ఆస్తులు ఇవ్వమని అసలు చెప్పలేదు, ఏ దేవుడైనా కూడా. ఇప్పుడు శివుడు ఉన్నాడండి, శివుడు ఏం అడుగుతాడు, 3 తులసి దళాలు, ఓ చెంబుడు నీళ్లు, అవి దొరకవా మనకి? దొరుకుతాయి అవి. తులసి దళం ఏమైనా ఖర్చు ఉంటుందా? ఏముండదు. నీళ్ళు ఏమైనా ఖర్చు ఉంటుందా? ఉండదు. అవి చాలా ఆయనకి. నువ్వేమి ఇవ్వక్కర్లా, బంగారం వేయక్కర్లా, వెండి వేయక్కర్లా, మన ఆస్తి ఎక్కర్లా. ఈ గుడికి ఏంటంటే సార్, గుడికి మీకు అనుకోవచ్చు మరి మీ గుడికి అన్ని 1000 ఎకరాలు ఎందుకు అని. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క అంతర్గతంగా మొక్కులు మొక్కుంటారు, అయ్యా నాకు ఈ కష్టం ఉంది, నాకు ఒక 100 ఎకరాలు పొలం కావాలి, లేదంటే ఒక మంచి మేడ కట్టుకోవాలి అని వాళ్ళు ఏదో కోరుకుంటారు. ఆ కోరికలు వాళ్ళకి కాలానుగుణంగా తీరుతాయి. తీరినప్పుడు ఇదిగో నేను పలానా రోజు నేను ఇంత మొక్కున్నాను, భగవంతుడు నాకు న్యాయం చేశాడు కాబట్టి నేను ఈ ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తాను. అది కూడా గుడికి ఇస్తారు, అది కూడా పేదలకి ఉపయోగపడేది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే బియ్యం ఏం చేస్తారు, సంతర్పణ పెట్టి భోజనాలు పెడతారు. అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, మళ్ళీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆశీర్వాదాలు బాగుంటే ఇంకెక్కువ వస్తాయి అంటారు. ఆడి బంద. ఇప్పుడు ఆడదాకా ఎందుకండి, మన దగ్గర
ఇప్పుడు మన దగ్గర తీసుకుంటారండి, మనకు లాభం వచ్చింది, మన దగ్గర తీసుకున్నావు, మరి నష్టం వస్తే ఏ నా కొడుకు ఈ పాస్టర్లు ఇస్తారా? ఈ నా కొడుకులు ఇల్లు కాదండి. అవును యేసుని నమ్ముకోవడం వల్ల ఇప్పుడు మీకు 5 కోట్ల పొలం పోయింది, ఎవడిస్తాడు మరి? వాళ్ళు ఇవ్వాల్సింది ఎవరు? దేవుడు ఇవ్వాలి. కాబట్టి ఏంటంటే భగవంతుడు ఎప్పుడు కూడా నిజమైన దేవుడైతే డబ్బు అడగడు, ఆస్తి అడగడు. అస్సలు అడిగాడు. ఓకేనా? అది ఏంటంటే ఒక్కటి బ్రదర్, దేవి పేరు చెప్పుకొని మనుషుల మోసం చేస్తాను అంతే. ఆ ఇది మాత్రం వాస్తవం. ఇది ఈ మోసాన్ని మీరు గ్రహించండి. మీరు మమ్మల్ని మతానుకూలంగా మమ్మల్ని ద్వేషించకండి. మేము పోరాడేది మీకోసం, మీలాంటి అమాయకుల కోసమే మేము పోరాడుతున్నాం. ఇంతమంది ఎదవలతో తిట్లు తింటున్నాం మేము పర్సనల్ గా కూడా. ఈ పాస్టర్లు ఎందుకు తిడతారంటే మమ్మల్ని వాళ్ళ నోటికాడు కూడి తీసేస్తున్నాం మేము. వాళ్ళు సంపాదన మేము నష్టపరుస్తున్నాం. కోటాను కోట్లు వ్యాపారాన్ని మేము ఢీ కొడుతున్నాం. మేము గోపి గారు గాని, నేను గాని, యాక్టర్ రాజు అనేవాడు నేను గాని, ఈ భరసింహ గారు గాని, శివశక్తి గాని, చాలా మంది మేమంతా కూడా ఎందుకు పోరాడుతున్నామంటే మీరు బాగుపడాలని, ఈ పాస్టర్ల వల్ల పడి మీ జీవితాలు నాశనం చేసుకోకూడదని. అర్థం అవుతుందా? అయితే కానీ ఒక 50 మంది పాస్టర్ల 40 మంది దొంగలే ఉంటారు. కాదండి, 50 మంది పాస్టర్లు 49 మంది ఉంటారు ఎదవలు. కానీ ఆ ఒక్కడు కూడా నిజంగా బైబిల్ తెలియక అమాయకంగా ఉంటాడు. వాడు గనక బైబిల్ తెలిసిందా వాడు ఎదవైపోతాడు. ఎందుకంటే బైబిల్లో అంతా దాచుకో ఎదుటి వ్యక్తిని బానిసగా చేసుకో తప్ప ఇంకేం ఉండదు. ఇప్పుడు ఈడున్నాడండి పాస్టర్ అనేవాడు, చర్చికి వెళ్తే మీరు మోకాళ్ళ ప్రార్థన చేయని చెప్పి అందరు మోకాళ్ళు తండేస్తాడు. ఈడేని నుంచుంటాడు హ్యాపీగా, ఒక 10,000 రూపాయలు కోట్ వేసుకుని హ్యాపీగా మైక్ పట్టుకుంటాడు. వీడేమో ఎరుపుగా నా కొడుకు ఏదో ఎరుపుగా మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ముసలోళ్ళు ఉండొచ్చు, గర్భిణీ స్త్రీలు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, ఏముండదు. మీరు మోకాలు తండేసేయండి, ఏడ్చుకోండి. వీడు మాత్రం అమ్మాయిలతో సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు. వాళ్ళేమో నాశనం అయిపోతా ఉంటారు. మొన్న ఒక ఆడియో విన్నా శివశక్తి ద్వారా. ఆ అమ్మాయి గర్భిణీ అయితే మోకాలు తండేసి ఒక 7 గంటలు మోకాలు తండేసి అంటే దొంగనా కొడుకు గర్భిణీ స్త్రీని 7 గంటలు మోకాలు తండతో ప్రార్థన చేస్తాడండి ఎవడైనా? ఆ బిడ్డ చనిపోతే ఎవడు దానికి బాధ్యుడు? వీళ్ళకి అలాంటి టైంలో కామన్ సెన్స్ ఉపయోగించాలి. కామన్ సెన్స్ ఉంటదండి. లాజిక్, కామన్ సెన్స్ ఇవి పని చేయవండి. సార్ కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఏముంటామండి, మన మైండ్ ఎలా ఉంటదంటే ఎక్కడైతే మనం ఈ కష్టాల నుంచి గట్టెక్కుతాం, ఎక్కడైతే మనం ఈ బాధల్లోంచి బయటపడతాం అని బ్రెయిన్ మనల్ని అన్వేషిస్తా ఉంటది. ఆ అన్వేషణలో ఎవడో ఒక దుర్మార్గుడు అయినా కూడా మనం ఆ బ్రెయిన్ తీసుకోదు, ఇంకా మనకి పిచ్చిగా నమ్మేస్తాం. అవును అవును రైట్. ఆ సమయంలో వాడు ఏం చెప్తే చేస్తాం మనం. కాబట్టి చెప్పేదేనండి, మన యొక్క అసహనాన్ని మన యొక్క ఇబ్బందిని వాడు క్యాచ్ చేసుకొని వాడు వాడిందల్లా నాకు ఇప్పుడు ఏంటంటే నేను చాలా చూస్తాను యూట్యూబ్లలో. ఏంటంటే వాళ్ళ బతుకుడు వాళ్ళ ఫ్యూచర్ మీద పక్క పెడితే విషయాల మీద నాకు అదే నచ్చలేదు అసలు. నాకు ఇంకా చెప్పాలంటే ఏంటో తెలుసా, మా దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప అనే విషయాల మీద కొట్టుకుంటాను. ఏమి లేదండి, ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కాదు, ఎక్కడైనా కానీ విశ్వంలో కూడా హిందూ ధర్మం అనేది అద్భుతమైనటువంటి మతం, మంచి మతం. ఏంటి, భగవంతుడు అనేవాడు హిందూ ధర్మంలో తప్ప ఇంకెక్కడ దొరకడు అని నేను ఛాలెంజ్ చేస్తా. దీని గురించి నేనైతే ఎవరితో చర్చించడానికైనా రెడీ. ఎందుకంటే నిజం ఉంది కాబట్టి, నిజాన్ని మాత్రం నమ్ముతాం కాబట్టి. ఇప్పుడు శ్రీరాముడు అండి, శ్రీరాముడు ఎలా మనం నిరూపిస్తాం అంటే, ఇప్పుడు రామదాసు గుడి కట్టాడు కదా భద్రాచలంలో. ఒకటి బ్రదర్, నాకు ఒకటి ఒక నిమిషం వినండి. చారిత్రాత్మక అడగొచ్చు, ఒక నిమిషం నేను చెప్పేది వినండి. చారిత్రాత్మక ఆధారం చూపిస్తా మీకు. రాముడు గుడి కట్టిన తర్వాత, రాముడు గుడి రామదాస్ కట్టిన తర్వాత, రామదాసుని జైలు వేసిన తర్వాత 12 సంవత్సరాలు
తీసుకుంటాం. ఆయన నిలదీసిన తర్వాత రాముడు వెళ్ళి ఆ తానేశ్వర ప్రభుకి డబ్బులు కట్టాడు. అది చారిత్రాత్మక నిదర్శనం. రామదాసు రాముణ్ణి చేరుకున్నాడు. ఇది చారిత్రాత్మక నిదర్శనం. ఊరికే పుస్తకాల్లో ఉంటాం కాదండి, చారిత్రాత్మక కూడా ఆధారాలు కావాలి. ఆ ఆధారాలు ఒక సనాతన ధర్మానికే ఉన్నాయి, నిరూపిస్తాం. మీరు చెప్పండి ఇంకా. ఏం లేదు కానీ ఇప్పుడు నాకు బైబుల్ చదివిన కొన్ని ఇవి మన హిందూ గ్రంథాలు కూడా చదివిన, ఈవెన్ నేను ముస్లిం సంబంధించిన కూడా చదివిన. నాకు ఎలా చూసినా కానీ నాకు ఎవి చూసినా కూడా ఇవి మనిషి సృష్టించిన నాకు అనిపిస్తాను. మనిషి సృష్టించిన బుక్ మాత్రమే. నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఖురాన్ ఉందనుకోండి, మహమ్మద్ ప్రవక్త ఆయన రాశాడు. బైబుల్ 40 మంది ప్రవక్తలు రాశారు. భగవద్గీత శ్రీకృష్ణుల వారు స్వయంగా చెప్పి రాయించాడు. భగవంతుని చేత వచ్చిందే భగవద్గీత. అవును, ఓకేనా? మరి ఇంకెంతకాలం కాబట్టి దీన్నే నమ్మండి. ఇంకొకటి, మీరు హిందూ మతంలో మీకు వచ్చేటువంటి లాభం ఏంటంటే, ఫస్ట్ మనశ్శాంతి ఉంటది, డబ్బులు పోవు, మనం ఆరోగ్యంగా ఉంటాం, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు, కలహాలు లేకుండా హాయిగా బతుకుతాం. అదే ఇంకొకటి ఏంటంటే, ఏ గ్రంథాలు చూసుకున్నా తప్పులు దొరుకుతున్నాయి. ఒకటి బ్రదర్, చెప్పండి. క్రిస్టియానిటీలో తప్పులు ఉన్నాయి, అట్లా హిందూ మతంలో తప్పులు దొరుకుతున్నాయి. అట్లా హిందూ మతంలో చెప్పేది వినండి. మీకు హిందూ మతంలో అవగాహన లేకుండా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. దానికి సంబంధించి ఏ గ్రంథంలో మీకు తప్పు ఉందో మీరు అడిగితే దానికి సమాధానం చెప్పడానికి ఆ గ్రంథాలు చదివిన వాళ్ళు రెడీగా ఉన్నారు. నాకు ఏంటంటే, ఒక హిందూలో ఒక ఫ్రెండ్ ఉండే. యాక్చువల్ ఒకటి చెప్పేది అయితే, నేను ఏంటంటే ఇంత ముందు ఫస్ట్ ఎంత మాట్లాడినా ఆయన ఎక్కువ మాట్లాడిన నాతోని. నేను డౌట్ అడిగిన ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ. అయితే మీకు దీంట్లో ఉన్న దాంట్లో మీ విష్ణు వాళ్ళ కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు కానీ డౌట్ అడిగితే ఆయన ఎక్కువ మాట్లాడుతాడు. దాని డౌట్ క్లియర్ చేసుకోలేడు నాకు. ఎట్లా జరిగింది ఒకటేందంటే సార్, ఇప్పుడు ఇది ఉన్నది ఉన్నట్టుగా అడిగితే ఇబ్బంది లేదు సార్. లేనిది ఉందన్నట్టుగా అడిగితే ఎదుటి వ్యక్తి కోపం వస్తుంది. అయితే విష్ణు కూతురు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్. విష్ణువుకి సరస్వతి దేవి కూతురు కాదు, భార్య కాదు. ఓకేనా? అది తప్పేనది? అది తప్పు, ప్రశ్నే తప్పు. అంటే మరి కొంతమంది హిందూ మతంలోనే అన్నారు నాకు. కాదండి, కాదని చెప్తున్నాను, కాదు, అది తప్పు. అయితే నేను నాకు క్లారిటీ ఇయ్యక ఆయన ఏం చేస్తానంటే, నేను విష్ణువుకి భార్య ఇద్దరు, శ్రీదేవి భూదేవి. ఓకేనా? అదే ఈ గ్రంథాలల్ల నాకు నీ క్లారిటీ అడిగితే ఏం చేస్తానంటే ఆయన ఎక్కువ మాట్లాడతాను. మీరు అడిగే ప్రశ్న సహేతుకంగా లేనప్పుడు ఎదుటి వ్యక్తికి కోపం వస్తుంది. అతనికి తెలియక కోపడ్డాడు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, నేను ఇటు నుంచి వచ్చినాను కాబట్టి నేను హిందూ మతంలో నాకు డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే వేసే అధికారం ఉంటుంది నాకు. ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు మీరే కదండి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు క్రైస్తవుడు ఎవరైనా గాని అతను హిందువే. అతను వాళ్ళ తాత గాని వాళ్ళ ముత్తాత గాని వాళ్ళ బ్లడ్ అంతా కూడా వాళ్ళ డిఎన్ఏనే హిందువు. నేను చెప్తున్నా కదా, 100% క్రైస్తవులు హిందువులే. కానీ 170% హిందువులే ముస్లింస్ లో ఉన్నారు. ఎందుకంటే గతంలో ఈయన కూడా మత మార్పిడికి గురైనటువంటి వాళ్ళు. నేను కూడా హిందువునే, తెలుసా? మీరు హిందువే అని చెప్తున్నా కదా, నేను కాదని చెప్పట్లేదే. హిందూ ఎందుకంటే భారతదేశాన్ని హిందూగా పిలిచేది ఒకప్పుడు. ఇప్పుడు అమెరికా పోయినా కూడా వాడు ఏమైనా పిలుస్తాడు తెలుసు? అమెరికా ఫారెన్ దేశం వాడు నువ్వు హిందూ అంటాడు. ఎందుకంటే హిందుస్థాన్ అనేది అంటే హిందూస్ అనే పేరుతో వచ్చేసింది. భారతదేశంలో ప్రతి ఒక్కరు, నేను బల్ల గుద్ది బాగా చెప్తా, భారతదేశంలో ప్రతి ఒక్కరు హిందువు. అండ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ ఇండియన్. సార్, ప్రపంచంలో భిన్నత్వంలో ఏకత్వం అంటే ఒక సనాతన ధర్మంలోనే ఉంటది. అందుకని ఈ దేశం ఇంత బాగుందంటే ఈ దేశంలో సనాతన ధర్మాన్ని పాటించేటువంటి మనం ఉన్నాం కాబట్టి ఈ దేశం సుఖశాంతులతో వర్ధిల్లుతోంది. ఈ దేశంలో గనక ఇక వేరే మతాలు పెచ్చరిల్లిపోతే ఈ దేశం కూడా సిరియాను, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇజ్రాయెల్ లాగా నాశనం అయిపోయింది. ఈ దేశంలో సనాతన ధర్మం వర్ధిల్లేంత కాలం ఈ దేశం బాగుంటది. నా ఉద్దేశం ఏంటంటే, ఈ మత ప్రచారం అనేది ఉండద్దు. అంటే ఎట్లా అంటే,
మా దేవుడే గొప్ప ఈ దేవుడు అని గొప్ప కాదు. ఎవరు దేవుడు వాళ్ళు గొప్పనే, కానీ అవునండి. వాళ్ళకి మంచిగా అనిపించాలి. వాళ్ళు అసలు చేసే పనులలో వాళ్ళ దేవుడు ఉండాలి, కానీ మా దేవుడే గొప్ప అని అది మత కళలోకి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు దేవుడికి ప్రచారం ఎందుకండి? నేనేమంటానంటే, అరే బాబు నీకు యేసు అనేవాడు తెలుసు, ఓకే బాగానే ఉంది. యేసు అనేవాడు ఎలా తెలుసు నీకు? నీకెలా తెలుసు? నాకు కూడా అలాగే దేవుడు తెలుస్తాడు కదా. నీకేంటి నా దగ్గరికి వచ్చి యేసు గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి? నేను యేసు మతంలోకి రావాలంటే అతను నా దగ్గరికి వస్తాడు కదా, కల్లోకి వస్తాడు కదా. నాయనా నువ్వు నా సుపుత్రుడివి, నువ్వు నాకు కావాలి, నువ్వు నన్ను నమ్ముకో అని చెప్పి ఆయన వచ్చి కల్లో చెప్తాడు కదా దేవుడు అనేవాడు. మీరు వచ్చి నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది యేసు గురించి? యేసు గురించి నువ్వు చెప్పినప్పుడు మేము అడిగే ప్రశ్న కూడా సమాధానం చెప్పాలి. ప్రశ్న అడిగితే మాత్రం సమాధానం చెప్పరు, పారిపోతారు. ఈ పాస్టర్ల యొక్క ఆ వాళ్ళ యొక్క నేను ఆలోచన చెప్తా వినండి. పాస్టర్ల యొక్క ఆలోచన ఎలా ఉంటదంటే, అమాయకంగా నమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి బాప్టిజం ఇచ్చి వాళ్ళ బైబిల్ మన నెత్తిన పెట్టి మన జేబులో ఉన్న డబ్బులు వాళ్ళ జేబులో వేసుకుంటారు సార్. అలా కాకుండా మనం ప్రశ్నించామంటే పారిపోతారు, లేదంటే తిరగబడతారు, ఇంకా కాదంటే కొట్టిస్తారు, ఇంకా కాదంటే రాజకీయ నాయకులతో కేసులు పెట్టిస్తారు. ఏ కాటికి మనల్ని బానిసగా చేసుకునే ఆలోచనే ఈ పాస్టర్లు చేస్తారు తప్ప మనం బాగుపడాలి అనే ఆలోచన పాస్టర్లకి ఏమాత్రం లేదు. అసలు బాగు చేసే లక్షణం బైబిల్లో లేదు. మీకు చెప్పండి, ఇంకేముందా? ఏం లేదు సార్, ఇక అంత క్లారిటీగా ఉంది. మీరు ఒకటి ఏం చేస్తారంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, 5 కోట్ల ఆస్తి ఎవడమ్మా వాడు అనకూడదు, నా బూతులు వస్తుని అంత ఆస్తి వాడు కొట్టేశాడంటే వాడు ఎంత తెలివిగా, వాడి మీదకి మీరు ఖచ్చితంగా తిరగబడండి. ఎట్టి పరిస్థితిలో మీ ఆస్తి మీరు తెచ్చుకోండి. అంటే సార్ ఇది పోలీస్ కేసు పెట్టేసి కోర్టు చుట్టూ కూడా తిరిగినాము, కానీ వాళ్ళు వేరే వాళ్ళని పట్టుకొని అది మా దాకా రానియకుండా అది అప్పుడే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించిండ్రు అని చెప్పేసి ఫేక్ కాగితాలు సృష్టించింది సార్. సార్ నేను చెప్తున్నాను కదా, వీళ్ళు ఈ పాస్టర్ అనేవాడికి చాలా మందితో లింకులు పెట్టుకుంటారు సార్. ఎమ్మెల్యేలతో ఎంపీలతో సంబంధాలు కలిగి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు చేసే అరాచకాలకి వాళ్ళు కొంత ఏదో భాగం ఇవ్వటమా, లేదంటే ఏదో మాటకారితనం ఉపయోగించుకోవటమా, లేదంటే ప్రత్యేక ప్రార్థన చేస్తా అని చెప్పి మభ్య పెట్టమా, లేదు నీకు పరలోకంలో నేనే బెత్తు కన్ఫర్మ్ చేస్తా అని చెప్పి వాళ్ళతో చెప్పడమా ఏదో జరుగుద్ది. కాబట్టి వాళ్ళ మాటలు వీళ్ళు వింటారు. ఇప్పుడు నాకు ఇంత అన్యాయం జరుగుతుంది మొర్రు అంటే మన మాట వింటారు సార్. బెర్త్ కన్ఫర్మ్ చేస్తారు కాదు, కానీ వాళ్ళు ఏంటంటే పాత ఫాస్టర్ ఆయన చనిపోయింది అని చెప్పేసి వేరే ఫాస్టర్ కు కన్వెంట్ అయినాక దాని లోపల ఆయన లెక్కలు తీసుకున్నాడు. అసలైన లేడు, వీళ్ళ కొడుకున్నాడు, వీళ్ళ భార్య ఉన్నది ఇప్పుడు అట్లా. సరే మీరు ఏం చేస్తారంటే సార్, పని చేయండి సార్, నా మాట వినండి. మీరు అందరూ కూడా ఈ మీకు వరంగల్లో శివశక్తితోనో ఏదో ఒకటి ఇప్పుడు హిందూ ఉంటది కదా ఆర్గనైజర్, అక్కడికి వెళ్ళండి. ఇట్లా మేము మోసపోయాము, క్రైస్తవంలోకి వెళ్ళి మా ఆస్తి మేము కోల్పోయాం, మాకు దయచేసి న్యాయం చేయండి అని చెప్పేసి దీన్ని ఏం చేస్తారంటే వయా మీడియా ద్వారా వెళ్ళండి సార్. మీడియా ద్వారా బయట పెడితేనే ఇది బయటకు వస్తుందండి, లేదంటే రాజకీయ నాయకుల అండతో వీళ్ళు రెచ్చిపోతారండి. ఇవాళ మీదైంది, నెక్స్ట్ ఇంకొకళ్ళు, అలా వీళ్ళు ఏంటంటే వీళ్ళు అలా పెంచుకుంటా పోతారు వీళ్ళ ఆస్తులు. వీళ్ళు మనుషులు పెంట తినడానికి కూడా రెడీగా ఉన్నారు సార్. వీళ్ళు ఫ్రీగా వస్తే మనుషులు పెంట కూడా తింటారు వీళ్ళు. బైబుల్లో కూడా ఉందండి, మలప్పములు మనిషి మలంతో చేసుకుని తినమని యెహోవా చెప్తాడు. అదే నేను కూడా అన్న చెప్తే విన్నాను. అదే కాబట్టి ఏంటంటే మీకు క్లారిటీ వచ్చింది. మీకు సనాతన ధర్మం మీద కోపం వద్దు, ఎందుకంటే సనాతన ధర్మం వీడినాకే మీకు నష్టం జరిగింది. అదే మీరు సనాతన ధర్మంలో ఉంటే మీ పొలం మీకు ఉండేది, ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. అవునవును సార్. ఇప్పుడు దూరం తీరిందిగా, యేసు నమ్ముకో ఉన్నదమ్ముకో అనేటువంటి కార్యక్రమం బాగానే ఉందిగా. అందుకే మావాడు రియలైజ్ అయ్యింది సార్, అందుకే ఇక ఇప్పుడు చెప్పిండు కదా. కాబట్టి ఏంటంటే ఆయన అమాయకుడు, మనం కూడా కోప్పడకూడదు. చిన్నపిల్లోడు ఏదో చిన్న చేష్టలు చేసినప్పుడు కాదు నాన్న ఇది చెప్పాలి. ఇప్పుడు మనోడు ఏంటంటే చిన్నపిల్లోడు మనస్తత్వంలో ఉన్నాడు, మన తమ్ముడు అనుకోవాలి. కాబట్టి సహాయం చేయాలి మనం కూడా. దానికి ఒక ప్రణాళిక వేయండి, మీడియా ముందుకెళ్ళండి, మీడియాని తీసుకెళ్లి వాళ్ళ బండారాన్ని బయట పెట్టండి. మీరు బయట పెడితే చాలా మంది పాస్టర్లు
సిగ్గుపడతారు. ఇది మన పరిస్థితి కూడా ఇలా అవుద్దని చెప్పి జాగ్రత్త పడతారు. కాబట్టి ఈ పాస్టర్లు దేశంలో పాస్టర్లు పడ్డారు. అవును సార్. దేశంలో పాస్టర్లు పడ్డారు. ఎందుకంటే దేశంలో దొంగలు పడ్డారు అనేది పాత సామెత. ఇప్పుడు దేశంలో పాస్టర్లు పడ్డారు. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు దొంగలన్నా వాళ్ళు కష్టపడతారండి. వాళ్ళకి ట్రైనింగ్ తీసుకుంటారు. కష్టపడి వాళ్ళు పరిగెత్తడం ప్రాక్టీస్ చేసి కష్టపడి దొంగతనం చేసి ప్రాణాలు తెగించి వాళ్ళు దోచుకుపోతారు. వీళ్ళకి ఏముండదు. ఇక్కడి దొంగతనం ఏంటంటే వాడు బట్ట నల్లకుండా ఇస్త్రీ బట్టలు వేసుకుని హ్యాపీగా కూర్చుంటాడు. మనమే వెళ్ళి దోచి పెడతాం. అది అక్కడ ఇక్కడ తేడా అంతే. అవును సార్. ఈ తేడా గమనించండి. మీ నెంబర్ ఉందా? సార్ దగ్గర ఉంటది. ఫాలోఅప్ చేయండి. నా మాట వినండి. మీరు ఈజీగా తీసుకోవద్దు. 5 కోట్ల ఆస్తి వాళ్ళు బతుకుతారు పాపం. ఎందుకు వాళ్ళ నోటికాడు వాళ్ళ పిల్లల నోటికాడి వాళ్ళకి ఇప్పించండి దయచేసి. దీనికి ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే హిందూ సంఘాలని వెళ్ళండి. ఓకేనా? లేదంటే పెద్ద పెద్ద వాళ్ళతో వెళ్ళండి. పెద్ద పెద్ద రాజకీయాల దగ్గరికి వెళ్ళండి. వదలొద్దండి. ఓకేనా? ఇలా ఎంతో మంది ఆస్తులు తింటున్నారు వీళ్ళు. ఇది ఉదాహరణ. ఓకేనా? రైట్. జై హింద్. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్.